చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం. సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు, సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని సెలవైనావు. కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె పండగా మార్చేదా సాంప్రదాయం అంటే. కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె పండగా మార్చేదా సాంప్రదాయం అంటే. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది. గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే వలచింది. రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా, దెబ్బ తగలబెట్టేస్తావా ఏరు దాటగానే. రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా, దెబ్బ తగలబెట్టేస్తావా ఏరు దాటగానే. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. 10 మంది కలిసి తీర్చుకోవాల్సింది అక్కడ ఫైనల్ గోల్. ఇది అందరిది, అందరూ రీచ్ అవ్వలేదు. అందరి తరఫున ఎవడో ఒక్కడు రీచ్ అవుతాడు. ఆ ఒక్కడు రీచ్ అయితే అందరూ గెలిచినట్టు, ఒక్కడు ఫెయిల్ అయితే మొత్తం సిస్టమ్ అంతా పోయినట్టు. కాబట్టి ఏం చేయాలి, ఇండివిజువల్ గా ఆర్గనైజేషన్ లో ఎంటర్ అయినప్పుడు there should not be any I. You should develop a concept of we. నాకు బాధ అనిపించింది, టీమ్ మెంబర్స్ తీసుకోండి అంటే నాకు వాళ్ళ పేరు తెలియదు సార్, నాకు వాళ్ళ పేరు తెలియదు సార్. వచ్చి వారం అయింది సార్, తప్పు సార్, మా ఫ్యామిలీ ఉండేది 30 మంది సార్. ఈరోజు అమ్మాయి కొత్తగా వచ్చింది అనుకో, ఇది నీ బాధ్యత. నువ్వు 2 రోజులు సీనియర్, నువ్వు ఫస్ట్ అవర్ వచ్చినావు, అమ్మాయి సెకండ్ అవర్ వచ్చింది, నువ్వు 1 అవర్ సీనియర్. నువ్వు ఇది నీ బాధ్యత. రా, పరిచయం చేసుకో, మాట్లాడు. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటుంది ఆ పిల్ల. జెంట్లోకి వస్తానే ఫస్ట్ పాప మాట్లాడించింది అని అది రావాలి. ఇంకా మీద ఏమన్నా కొత్త వాళ్ళు వస్తే సెకండ్ కౌన్సిలింగ్లో ఏమన్నా జాయిన్ అయితే పోటీ పడాలి, నా బ్యాచ్కి రా, నా బ్యాచ్కి రా, నా బ్యాచ్కి రా. ఇక ఖర్చు పేసి లాక్కోవాలంటే కొత్త వాళ్ళు వెంట లెక్కల వాళ్ళకి ఏం రా, నేను 1 రోజు నాకు ఇంతమంది బ్యాచ్ ఉన్నారు ఇక్కడ. అర్థమైందా? అట్లే సంస్థ డెవలప్ అవుతుంది. ఇది చేసేటప్పుడు నీ ఫ్రెండ్సే కాదు, దండిగా ఉన్నారు ఫ్యాన్స్, చెడగొట్టేవాళ్ళు. ఫ్యాన్స్ అడగగా చెడగొట్టేవాళ్ళంటారు. నీ లక్ష్యానికి కాలు పెట్టేకి అడ్డడ్డంగా చేసేవాళ్ళు ఒకటి తప్పించుకుంటే ఇంకొకటి తప్పించుకుంటే ఎంతమంది ఉన్నా యూ షుడ్ బిలీవ్ దాట్ ఐ హ్యావ్ ఎ టీమ్, ఐ హ్యావ్ గాట్ మై ఓన్ ఫ్యామిలీ. వాడు కుడి వైపు తిరిగంటే కుడి తిరిగినావు, ఎడవైపు తిరిగంటే ఎడవ తిరిగినావు. దట్ ఈస్ ది బ్లైండ్ ఫెయిత్ వీ షుడ్ డెవలప్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. ఈసారి అటు దుంకు అన్నాడంటే దుంకేయాలంతా అయిపోయింది. ఏం సార్ ఎందుకు దుంకమంటున్నాడు?
నాకేమో అవసరం, నేనేమో నీ శత్రువునే, ఇంకోరంటే దుంకేయాలంటే. నువ్వు బాగుపడాలి అంటే నమ్మకం ఉండాలి. వాడు ఎందుకో దుంకమంటారు, అట్లా దుంకేస్తాను నేను, అంతే అయిపోయింది. కాలు వెళ్తుందా చెయ్యి వెళ్తుందా నాకు సెకండరీ థింగ్. సంస్థలో ఉన్నప్పుడు ఆ బ్లైండ్ బిలీఫ్ బయట కథ మాట్లాడట్లేదు. మనం 2 ఏళ్ళు కదా సంసారం చేస్తున్నాం. 2 ఏళ్ళు వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ చేసేటప్పుడు వీ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆన్ ఈచ్ అదర్. అది రావాలి అంటే ఫస్ట్ పరిచయాలు తెలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఆ ఇనిషియేషన్ వాడు వచ్చి రావాలి, వాడు మాట్లాడాలి లేదంటే నువ్వే ఒక స్టెప్ వేసి ముందుకు పోయి మాట్లాడినావు అంటే వాళ్ళ లైఫ్లో నువ్వు ఎప్పుడు కూడా గుర్తుండిపోతావు. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. బాగా గుర్తుపెట్టుకో. ఆల్రెడీ మీకు ఇంతకుముందు జరిగింది. ఒక అవకాశం అనేది జీవితంలో ఒకసారి వస్తుంది. వచ్చిందని వాడుకునేవాడు ఎప్పుడు కూడా టాప్ నాచ్లో ఉంటాడు. ఓకే, ఇంత జరిగినప్పుడు చూడు, నువ్వు ఓడిపోవాలని 11 మంది కోరుకుంటుంటే నువ్వు గెలవాలని కూడా 11 మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని డిసైడ్ చేసుకోవాలా, నువ్వు ముందుకు పోవాలనేది అది నీ క్యారెక్టర్ పై డిపెండ్ అయ్యింది. ఒకడేమంటాడు, సంస్థలకు ఎంటర్ అయినప్పటి నుంచి నేను ఓడిపోవాలని వాడే ఎక్కువ కనపడుతున్నాడు అని.